నాగేశ్వరరావు గారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. సరే, మొదటి రోజే ఏమేమి పెద్ద 100 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏం వద్దులే కానీ ఏంటి ఎట్లా ఉండబోతున్నాయి వ్యూస్, ఒక థీమ్ అనేది ఉంటుంది కదా, గతానికి భవిష్యత్తుకు మధ్యలో ఈరోజు పునాది పడింది. సో ఈ పునాది చాలా స్ట్రాంగ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గతంలోనే ప్రధానమంత్రి ఏకంగా వచ్చి పునాది రాయి వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ పునాది రాయిని ఇంకొంచెం కాంక్రీట్ గట్టిగా చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఏం చెప్తారు నాగేశ్వరరావు గారు? ముందుగా ఐ న్యూస్ యాజమాన్యానికి, మీ ప్రేక్షకులకు అందరికి కూడా కొత్త ప్రభుత్వం వస్తున్నాం. మీ అందరికి కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను గతం నుంచి కూడా ప్రజల తరపున ప్రభుత్వం చేసే వ్యతిరేక పోరాటాల మీద మీ డిబేట్లు ఎన్నోసార్లు మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరి పద్ధతిలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి కొత్త శాఖం ఆరంభమైంది. ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు అందరికీ ప్రజా ప్రభుత్వం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం ఏర్పడేందుకు మేమందరం, ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి, చాలా చక్కగా ఉంది. అందరూ కూడా ప్రజాస్వామ్యంగా జనం అందరూ కూడా ఇవాళ టీవీలు ఎదురుకుండా, మీకు ఇలా రేటింగ్ కూడా తెలిసే ఉంటది మీకు. నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారానికి కొత్త మంత్రివర్గం, కొత్త జట్టు, ఒక రకంగా తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని కొత్త జట్టు ఏర్పడ్డదని మేము భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్రజలు ఎన్నో, అసలు ఇప్పుడు ఇచ్చిన మ్యాండేట్ అయితే ప్రజలు చాలా ఆశతోడు ఉన్నారు. చంద్రబాబు నాయకత్వం అమరావతిని ఏ రకంగా తీర్చిదిద్దుతారు, పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేస్తారు, రైల్వే నాగేశ్వరరావు గారు మ్యూట్ లో పడింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఎలా ఏ రకంగా పూర్తి చేస్తారో, ఆయన అనుభవం, ఆయన పెద్దరికం ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు పెద్దరికం, అలాగే పవన్ కళ్యాణ్ గారు యువకుడు, అలాగే నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి మనకు ఎంత సహకారం చేస్తారనేది ఈ ప్రజలందరూ కూడా చాలా 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 ఆస్తులు ఉన్నారండి. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. భవిష్యత్తు లేకుండా అయిపోయింది, రాజధాని అనేది లేకుండా అయిపోయింది. ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు ఎంతో ఆస్తుడు ఉన్నారు. మన ప్రభుత్వం, మన ఇంటి ప్రభుత్వం, మన ఇంటి మనుషులు, మీరు మన ఆంధ్రప్రదేశ్ గతంలో జరిగినటువంటి నష్టం ఏదైతే భారీ నష్టం జరిగిందో, అప్పుల్లోకి వెళ్ళిపోయిందో, వాటికి ఇప్పుడు ఇంట్రెస్ట్లు కట్టాలి, వాటి వడ్డీలు కట్టాలి, అసలు క్లియర్ చేయాలి, చేస్తూ కొత్తగా మళ్ళీ సంస్థాగతంగా పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది, పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటిపైన చంద్రబాబు నాయుడు విజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకు ఆల్రెడీ ఒక విజన్ ఉంది, దాంతో పాటు వీటన్నిటిని అధిగమిస్తాం అన్నటువంటి నమ్మకం ఉందా? తప్పనిసరిగానండి. ఎందుకంటే ఆయన గతంలో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, 15 ఇంచుమించు ప్రతిపక్ష నాయకుడిగా కూడా సుమారు 15 సంవత్సరాల పాటు చేసిన అనుభవం, ఈ కేంద్రంలో ఎన్డీఏ కన్వీనర్ గా చేసిన అనుభవం, ఇప్పుడు భారతదేశంలో మరి శరద్ పవార్ గారు ఒక ఆయన ఉన్నారు, దీనికన్నా సీనియర్. ఇప్పుడు భారతదేశంలోనే అతి పెద్ద సీనియర్, పెద్దరికంగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజయం చూసి ప్రపంచం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ కి సహాయ సహకారాలు చేస్తారు. గతం జరిగిన నష్టాన్ని అలా ఉంచితే మేము ఒకటే లెక్క సార్, మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ప్రజలు, మేము కానీ, పార్టీ నాయకులు కానీ ఒకటే, గతంలో చేసిన తప్పులు, ప్రజాధనాన్ని రికవరీ చేయాలనేది మేము అందరం ఆశిస్తాం, ప్రజలందరూ ఆశిస్తున్నారు. అదే టైంలో ప్రజలకు ఏం కావాలి, ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు ఏం కావాలి, అభివృద్ధి కావాలి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిగా, అలాగే నరేంద్ర మోడీ గారు, వాజ్పేయి గారి ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేసినాయి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గతంలో హైదరాబాద్ సిటీని ఏ రకంగా డెవలప్ చేశారు, ఇవన్నీ కూడా ఐటీ సెక్టర్ కానీ, వ్యవసాయ రంగం కానీ, కార్మిక రంగం కానీ, పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా బోల్డ్ ఆస్తులు ఉన్నారండి ప్రజలు. ఇవన్నీ ఆశలు అంటే ఎప్పుడైతే గెలుపు మిమ్మల్ని వరించిందో, ఎప్పుడైతే గెలిచారో ఖచ్చితంగా ఆ గెలుపు చాలా బాధ్యతను కూడా ఇచ్చింది, కొంత భయాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రజా తీర్పు మళ్ళీ ఎట్లా అయినా ఉండొచ్చు. బిఫోర్ దట్ మత్తి వెంకటేష్